గురించి కూడా చెప్పారు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ను రిఫరెండంగా భావిస్తారా మీరు? ఇప్పుడు రాజిరెడ్డి ఈ అన్ని కాలం చెల్లిపోయిన మాటలు, అర్థం పర్థం లేని మాటలు. ప్రతి ఎన్నిక మా ప్రభుత్వం యొక్క పనితనానికి పరీక్షనే. ప్రతి ఎన్నికల్లో వచ్చే ఫలితాలను గెలిచినా ఓడినా విశ్లేషించుకొని ఇంకా ఎట్లా బాగా పనిచేయాలి, పరిపాలన అందించాలి, పేదలకు సహాయం చేయాలనేదే మా ఆలోచన. పనికిమాలినోళ్ళు అప్పుడప్పుడు వచ్చేటోడు ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు. సంక్రాంతి పండుగ గంగరెద్దులోళ్ళు ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు. నేను ఫుల్ టైం పొలిటీషియన్ అయ్యా, ప్రజాప్రతినిధిని. 2006లో జడ్పీటీసీకి ఎన్నిక అయినప్పటి నుంచి 2026 వరకు 20 సంవత్సరాలు నిత్యం ప్రజలలో ఉండి ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించడం, ప్రభుత్వంలో ఉంటే పరిపాలన చేయడం. ఇదే ప్రజాస్వామిక స్ఫూర్తి. దాని ప్రకారం ముందుకు వెళ్తున్నాం. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఏమో, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో. అసలు కేసీఆర్ బయటకే రాలే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఓటే అడుగుతలేడు కదా, ఇక పోటెక్కడిది? ఫస్ట్ చంద్రశేఖర్ ఓటు అడిగితే కదా వీళ్ళని ఎవడు నమ్మిండు? తండ్రే నమ్మడు. తండ్రి నమ్ముతాడా వీళ్ళను? వీళ్ళు దొంగలని ఆయనే ఎన్నోసార్లు మీ పోయిన వాళ్ళు అందరికీ చెప్పారు. అక్కడ ఉన్న సీనానికి ఎక్కువ తెలుసు వాళ్ళ పిల్లల మీద ఆయనకి ఏమో అభిప్రాయం ఉందో. వీళ్ళనే వాడు నమ్ముతాడా? తాడు బొంగరం లేని వాళ్ళు పొద్దుగాల ఆడుంటారో సాయంత్రం ఆడుంటారో తెలియదు. వీళ్ళకు ప్రజలతో ఏం సంబంధం? సీఎం గారు ఏం ప్రభాకర్? ఇప్పుడు అనుమతులు మేము ఇయ్యం, రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యదు. మొట్టమొదట బండి సంజయ్ గారు తెలుసుకోవాల్సింది, ఎన్నికల అధికారులు ఇస్తారు. ఎన్నికల అధికారులు కేంద్ర ప్రభుత్వం ఇదంతా ఒక వ్యవస్థ. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు, రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు. ఈ వ్యవస్థ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో, అంటే కేంద్రంలో ఉండే ఒక ఇండిపెండెంట్ అథారిటీ వాటిని చేస్తుంది. ఎవరు అనుమతులు ఇచ్చారు, ఎవరు అనుమతులు నిరాకరించింది అనేది మాకు సంబంధించిన విషయం కాదు, ఎన్నికల అధికారులు ఇవ్వాల్సింది. ఆ సమస్య ఉంటే వాళ్ళతో బండి సంజయ్ గారు మాట్లాడుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. మాగంటి గోపి గారి మరణం వెనకాల కేటీఆర్ గారు హస్తం ఉన్నది అని బండి సంజయ్ గారు అంటే ఫిర్యాదు చేయమనుండ్రి. ఇప్పుడు ఫిర్యాదు లేనిది ఒక మరణాన్ని వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ధి కోరుకోవాలని నేను అనుకుంటలేను. వారి కుటుంబం నేను కూడా టీవీలలో మీడియాలో చూసిన. మాగంటి గోపీనాథ్ గారి తల్లి నా కుమారుడి మరణానికి కేటీఆర్ కారణమని ఆవిడ మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. బండి సంజయ్ గారు కూడా అదే ఆరోపణ చేస్తారు. నిర్దిష్టమైన ఆరోపణ చేసినప్పుడు కేంద్ర మంత్రిగా నాకు ఒక లెటర్ రాయమనుండ్రి. పోలీసులు పోలీస్ స్టేషన్కు, నాకు తెలిసి హాస్పిటల్ వచ్చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్కైనా లేకపోతే డీజీపీకైనా బండి సంజయ్ గారు విచారణ చేయమని లేఖ రాస్తే తప్పకుండా పోలీసులు విచారణ చేస్తారు. పోలీసు చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. సీఎం గారు ఇక్కడ సీఎం గారు బండి సంజయ్ ఇంకొక అప్పీల్ చేశారు. హిందువులు మొత్తం కూడా బీజేపీకి ఓటేయాలి, కాంగ్రెస్కు ముస్లింలు మద్దతు ఇస్తున్నారు కాబట్టి హిందువులంతా ఏకం కావాలనే ఒక అప్పీల్ చేశారు. ఏం చెప్తారు? ఇప్పుడు నేను అడిగేది ఒకటే, 14 తారీఖు నాడు బీజేపీకి డిపాజిట్ రాదు, మీరు రాసి పెట్టుకోండి. ఇప్పటి వరకు చాలా ఎన్నికల ముందు మనం మాట్లాడుకున్నాం, మీరు అందరు చాలామంది ఇక్కడ సాక్ష్యం. నేను చాలా ఎన్నికలలో మనం విశ్లేషించుకున్నాం, మాట్లాడుకున్నాం. నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ రాదు. అంటే పూర్తిగా హిందువులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని, ఇది రెఫరెండంగా బండి సంజయ్